So what's the plan? To relocate the forest tribes. So ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, సో మెయిన్ ఇష్యూ కాంటెక్స్ట్ బేస్డ్ ఆన్ ద నేషనల్ పార్క్స్ టైగర్ రిజర్వ్స్ అనమాట. నేషనల్ పార్క్స్ టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్. సో మోస్ట్లీ ఏంటి అంటే దెర్ ఆర్ మల్టిపుల్ యాక్ట్స్. యాక్ట్స్ అంటే తెలుసుగా ఏంటది? యాక్ట్ స్టాట్యుటరీ రెగ్యులేషన్స్. యాక్ట్స్ ఆర్ కాల్డ్ స్టాట్యుటరీ రెగ్యులేషన్స్. సో బిల్లుకి యాక్ట్ డిఫరెన్స్ తెలుసుగా మీకు? బిల్ ఏంటి? హోటల్లోకి ఇచ్చేదా? గవర్నర్ రెసెంట్ అవసరం లేదా? సో స్టేట్కి అయితే గవర్నర్ రెసెంట్ కావాలి, సెంటర్కి అయితే ప్రెసిడెంట్ రెసెంట్ కావాలి. సో అదంతా వదిలేసుకుంటే ఒక యాక్ట్ పాస్ అయింది అనమాట. సో ఇది డీల్ చేయడానికి మల్టిపుల్. సో ఇక్కడ మెయిన్ కమ్యూనిటీస్ ఎవరు? ఫారెస్ట్ ట్రైబ్స్, వాట్ ఎవర్ అంటే ట్రైబ్స్ అనమాట, అడవిలో ఉండే ట్రైబ్స్. సో కమింగ్ టు హియర్, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ నేషనల్ పార్క్స్, ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే ప్రొటెక్షన్ స్టార్ట్ అయింది, ఎన్విరాన్మెంట్లో ఉండే స్పీషీస్ మీద ప్రొటెక్షన్ స్టార్ట్ అయింది. ఈ ప్రొటెక్షన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారా? ఈ నేషనల్ పార్క్స్, ఈ టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి, లేకపోతే ఇంట్లో ఉంటాయా? ఫారెస్ట్లోనే ఉంటాయి కదా. సో ఒక ఫారెస్ట్ అనే పెద్ద దానిలో ఒక జోన్లో ఇవి ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ వీటితో పాటే వీళ్ళు బతకటం అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచే. సో కాల్డ్ ద ఫారెస్ట్ ట్రైబ్స్. సో దే హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ దోస్ థింగ్స్. ఎందుకంటే దే నో హౌ టు మ్యానిపులేట్, హౌ టు కంట్రోల్, అవన్నీ వాళ్ళకి తెలుసు. మనం ఏదో మనకు అర్థం కాదు, మనం భయపడతామేమో, కానీ దే డోంట్ నో, దే నో ఎవ్రీథింగ్, హౌ టు ట్యాకిల్ ఆల్ దోస్ థింగ్స్. సో కమింగ్ టు హియర్, ఈ రెగ్యులేషన్ గుర్తుపెట్టుకోండి, దెర్ ఈస్ వన్ యాక్ట్ దట్ ఈస్ కాల్డ్ WPA, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది ఏం చేస్తుంది అంటే వీటిని రెగ్యులేట్ చేస్తుంది. నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ మొత్తం ఈ WPA యాక్ట్తో ఉంటుంది. నౌ నెక్స్ట్ ఉన్న బ్రోస్ ఎవరు? ఫారెస్ట్ ట్రైబ్స్. వీళ్ళకి ఒక యాక్ట్ ఉంటుంది. ఏం యాక్ట్ అది? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ దీస్ టూ యాక్ట్స్. ఫారెస్ట్ రైట్ యాక్ట్, WPA యాక్ట్. అంటే గవర్నమెంట్ చేసిన యాక్ట్స్, రెగ్యులేషన్స్తోనే కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. సో వీళ్ళేం చెప్తున్నారు? దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటున్నారు. వీళ్ళేం చెప్తున్నారు? వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటున్నారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్నారు. సో అల్టిమేట్గా అమెండ్మెంట్స్ అన్ని చేసుకుంటే ఏం చేశారంటే దీనిలో కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. ఏంటి అంటే కొన్ని నేషనల్ పార్క్స్, కొన్ని టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ కమ్యూనిటీస్ ఎప్పటి నుంచో ఉంటే ఓకే, దే కెన్ డూ దోస్ థింగ్స్. అంటే వాళ్ళు ఉండొచ్చు, బట్ దే డోంట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడానికి పర్మిషన్ లేదు. అంటే అకేషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మార్నింగ్ వెళ్ళి లంచ్ కదా, దాన్ని ఏమంటారు, హంట్ చేసుకొని గ్యాదర్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చే పని అయితే ఓకే, బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి టైగర్ చంపడానికి వాళ్ళకి స్కోప్ లేదు. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టింది ఏ యాక్ట్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దాంతోపాటు FRA, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, రైట్, 2006లో ఈ యాక్ట్ వచ్చింది, 2006లో వచ్చింది అనమాట. ఇదేం చేస్తుందంటే ఇట్ హ్యాస్ గివెన్ 4 kinds ఆఫ్ రైట్స్ టు దిస్ ఫారెస్ట్ పీపుల్. సో దీనిలో ఏంటి అంటే ఈ నేషనల్ పార్క్ పెట్టాలి అంటే వీళ్ళు ఉండే ఏరియాలో, ఈ ఫారెస్ట్ ట్రైబ్స్ ఉండే ఏరియాలో నేషనల్ పార్క్ నువ్వు ఇన్స్టాల్ చెయ్యాలి అంటే అక్కడ లోకల్ కన్సల్టేషన్ తీసుకోవాలా, తీసుకోకూడదా? 100% తీసుకోవాల్సిందే కదా. ఆ తీసుకున్న దానిలో అగైన్ ఈ ఫారెస్ట్ ఉండే కమ్యూనిటీలో వీళ్ళకి ఒక హ్యామ్లెట్ ఉంటుందా? హ్యామ్లెట్ తెలుసుగా? హ్యామ్లెట్ ఒక విలేజ్ అనుకోండి. హ్యామ్లెట్ ఈస్ కాల్డ్ ఒక విలేజ్ అనుకో, చిన్న విలేజ్ ఉంటుంది. సో ఈ విలేజ్కి ఇట్ హ్యాస్ వాట్? పంచాయత్ రైట్. సో ఇట్ హ్యాస్ GS రైట్, గ్రామ సభ. సో ఈ గ్రామ సభ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. అంటే మేము ఇది డిమార్కేట్ చేద్దాం అనుకుంటున్నాం, వీ వాంట్ డిమార్కేట్ దిస్ యాజ్ ఎ నేషనల్ పార్క్. సో మీ కన్సెంట్ ఏంటి? వాట్స్ యువర్ కన్సెంట్? గ్రామ సభ. సో వాళ్ళు మోస్ట్లీ కన్సెంట్ ఇస్తారా ఎవరా? గెస్ చేయండి. 99% ఎవరు? సో కాల్డ్ యువర్ కాంతారా ఫస్ట్ మూవీ. కాంతారా ఇప్పుడు మొన్న వచ్చింది కాదు, సో ఫస్ట్ టైంలో ఉంది కదా. ఫస్ట్ టైంలో ల్యాండ్ డిమార్కేషన్ చేస్తుంటారు చూడు, గుర్తుందా మీకు? దాంతోనే కదా గొడవయ్యేది వాళ్ళకి. మర్చిపోయారు సినిమా? ఎన్క్రోచ్మెంట్, వాట్ ఎవర్ మేబీ. బట్ ఎన్క్రోచ్మెంట్ అనేది గవర్నమెంట్ చూసే కాంటెక్స్ట్. బట్ జనరల్గా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అది దేర్ ఓన్ గ్రౌండ్, హోమ్ గ్రౌండ్. సో ఇప్పుడు ఆ ఇష్యూ నడుస్తుంది. మోస్ట్లీ గ్రామ సభ ఏం చేస్తుంది? వద్దనే చెప్తుంది.
వద్దనే చెప్తాను అనమాట. బట్ దాన్ని నువ్వు ఏదో మ్యానిపులేట్ చేసి మీకు ఇవి ఇస్తాము, మీకు రీలొకేషన్ మెజర్స్ ఇస్తాము, మీకు ఈ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము, ఏదో ఒకటి వాళ్ళకి మాయా బిస్కెట్లు వేసేసి అల్టిమేట్లీ వాళ్ళ చేత ఒప్పించేసి సైన్ చేయిస్తుంది, రైట్? ఇది మెయిన్ ఇష్యూ గోయింగ్ ఆన్ హియర్. అంటే ఈ గ్రామసభ యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ వాళ్ళతో కన్సల్ట్ అయినప్పుడు వాట్ దే ఆర్ టెలింగ్ ఈస్ వీఆర్ డూయింగ్ విత్ ఫోర్స్ఫుల్గా జరుగుతుంది, అందుకు ఇవి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ గ్రౌండ్స్ అన్నిటి కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇది మెయిన్ నడుస్తున్న ఇష్యూ అనమాట, ఇదే ఇష్యూ. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయడానికి రీసెంట్గా వీళ్ళు ఏం చేస్తారంటే అంతా కలిసి ఒక పేపర్ అని డైరెక్ట్ పబ్లిష్ అవ్వలేదు, ఒక డిస్కషన్స్ చేయడానికి ఒక పేపర్ లాంచ్ చేశారు అనమాట. దానిలో ఈ ఇష్యూస్ అన్ని మాట్లాడి ఉన్నాయన్నమాట. సో దిస్ కుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జస్ట్ సీ హియర్, వాట్స్ ద ప్లాన్ టు రీలొకేట్ ద ఫారెస్ట్ ట్రైబ్స్? రీజన్ దేనికోసం అంటే ఈ రెండింటి కోసం, నేషనల్ పార్క్స్ అండ్ ద టైగర్ రిజర్వ్స్. బట్ వీళ్ళు రీలొకేట్ చేయాలా వద్దా? మీ కాంటెక్స్ట్ చెప్పండి. చేయాలా చేయకూడదా? ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎందుకు చేయాలి? ఇప్పుడు అక్కడ వాళ్ళు బాగానే బతుకుతున్నారు. నా కాంటెక్స్ట్ ఏంటంటే దే ఆర్ హ్యాపీ విత్ దేర్ లైఫ్. సో వై యూ ఆర్ ఫోర్సింగ్ ఆర్ దెమ్ టు కమ్ అవుట్? ఎందుకు వాళ్ళని బయట తీసుకొద్దాం అనుకున్నాం? వాళ్ళ టెక్నాలజీ వద్దంటున్నారు. దే ఆర్ సెయింగ్ దట్ వీ డోంట్ వాంట్ టెక్నాలజీ, వీఆర్ హ్యాపీ విత్ హియర్. సేమ్ కాంతార మూవీనే, ఏ వద్దు ఎక్స్ట్రా వద్దు. కాంతార మూవీ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ల్యాండ్. నువ్వు ఫోర్స్ఫుల్గా ఎవిక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, బయటకు తీసుకెళ్దాం అనుకున్నావు, ఆన్ ద నేమ్ ఆఫ్ వాట్? యానిమల్. అంటే విచ్ ఈస్ మోర్ హయ్యర్, యానిమల్ గొప్ప మనిషి గొప్ప? ఇప్పుడు కంపారిటివ్ నోట్తో యానిమల్స్ గొప్ప మనిషి గొప్ప? అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గవర్నమెంట్ యానిమల్స్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ దిస్ విలేజర్స్ వీఆర్. అంటే మేము కల్చర్ దాంతో డెవలప్ చేసుకున్నాం, ఆ సరౌండింగ్తో. అంటే నా కల్చర్ అక్కడే ఇంపార్టెంట్, నేను దాంతోనే పెరిగాను, దాంతోనే ఉంటాను. సో ఈ రెండు వ్యూస్ ఉన్నాయి. ఈ రెండు వ్యూస్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? మిడ్ గ్రౌండ్. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫ్యూచర్లో ఒకవేళ ఛత్తీస్గఢ్ కానీ బీహార్లో కానీ ఈ ఫారెస్ట్ లొకేషన్లో పోస్ట్ అయ్యారంటే మటుకి మీకు గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇదే, మీరు డీసీగా అయితే. ఎందుకంటే వాళ్ళని నువ్వు 100% నువ్వు సాటిస్ఫై చేయాలి ఏదో ఒక విధంగా, లేకపోతే ఫోర్స్ఫుల్ ఎవిక్షన్ చేయాల్సిందే. సో పైనుంచి నీకు చాలా ప్రెజర్ ఉంటుంది. సో అలాంటి టైంలో హౌ యూ విల్ టేక్ ఎన్ యాక్షన్? వాడి సైడ్కి వెళ్తా, వీడి సైడ్కి వెళ్తావా? మధ్యలో ఎలా చేస్తావు? మధ్యలో ఉంటావు, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దు, ఐ డోంట్ వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దే ఆర్ సేయింగ్ దట్ ఐ డోంట్ వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మామూలుగా బతకనియండి అంతే. సో వాట్ ఆర్ యువర్ ఇన్నోవేటివ్ మెజర్స్? బఫర్ జోన్ ఆల్రెడీ పెట్టేశాం, నేషనల్ పార్క్లో ఆల్రెడీ ఉన్నాయి బఫర్ జోన్స్, ఉన్నాయి కోర్ జోన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇచ్చేసాం. ఎంప్లాయ్మెంట్ ఓకే, ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ తీసుకున్నాం. వాట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూ వాంట్ జనరేట్? ఎక్కడ ఇస్తావు? నేషనల్ పార్క్లో ఏం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? టూరిజం యాక్టివిటీస్. ఓకే ఫైన్. నెక్స్ట్. ఓకే ఫస్ట్ పాయింట్ బాగానే ఉంది. నెక్స్ట్ టూరిజం యాక్టివిటీ ఓకే అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఇంకేం చేయొచ్చు నువ్వు? ఓకే టూరిజంకి వాళ్ళు ప్రమోట్ చేస్తావు, ఫైన్. ఓకే వాళ్ళకి ఇంకేం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తావు? సో అదే దట్ ఆర్ కాల్డ్ ఎంఎఫ్పీస్ అంటాం, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇప్పుడు అందుకే కదా ఇఫ్ యూ చూసుకుంటే ట్రైబల్ ఆర్ట్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. ట్రైబల్ ఆర్ట్స్ అంటే నాట్ ఓన్లీ యువర్ ఇది కాకుండా కూడా ఫుడ్స్, ట్రైబల్ హనీ, నెక్స్ట్ అరకు ఈజ్ ఫేమస్ ఫర్ యువర్ హనీ అండ్ యువర్ కాఫీ. సో ఇలాంటివి నువ్వు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళతో చేసి అప్పుడు నువ్వు చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ గ్రౌండ్లో ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ కన్సల్టింగ్ ఇన్ ద గ్రామ సభ, నువ్వు గ్రామ సభను కన్సల్ట్ చేయకుండా గో ఫర్ ఇండివిజువల్ బేసిస్, ఫ్యామిలీ బేసిస్. ఈ ఫ్యామిలీకి యాక్సెప్టెడా ఇలా. ఎందుకంటే నువ్వు ఈజీగా చేయొచ్చు. బికాజ్ ఏంటంటే ఒక హ్యామ్లెట్లో ఎంతమంది ఉంటారు? మహా అంటే ఒక 50 ఫ్యామిలీస్ ఉంటాయి. మహా అంటే 50 ఫ్యామిలీస్, 50 × 3 150 పీపుల్ ఉంటారు. అంతకుమించి ఎక్కువ ఉంటారు హ్యామ్లెట్లో. మోస్ట్లీ ఆ టైగర్ రిజర్వ్ ఏదైతే డెసిగ్నేట్ చేస్తారో మహా అంటే సంథింగ్ అరౌండ్ ఒక 10 to 12 హ్యామ్లెట్సే ఉంటాయి. ఎందుకంటే చాలా స్పేసెస్ ఉంటారు, అక్కడక్కడ స్పేస్ ఉంటుంది. అంటే ఈ 10 to 12 హ్యామ్లెట్స్లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి వెళ్ళి నువ్వు వాళ్ళని అడగచ్చా?
మీకు ఇది అవసరమా వద్దా, మీకు ఇది ఇస్తాము లేదు. సో కాల్ మనం ఇప్పుడు ఇంటింటి తిరిగి పొలిటికల్లో చేస్తుంటారు కదా, మాకు ఓటేయండి, సేమ్ అలాంటిదే. ఆ ఇంటింటికి తిరిగి చేస్తే బెటర్ అనేది ఇప్పుడు చెప్పిన ఆర్టికల్ అనమాట. సో వాళ్ళ నుంచి వ్యూ తీసుకోవచ్చు. వాళ్ళు ఒకడేమనుకుంటాడు, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా అంటాడు, ఇంకోటి ఏమంటాడు నాకు వద్దు అంటాడు. వాడిని బట్టి నువ్వు జనరేట్ చేయొచ్చుగా, బయటికి వెళ్ళి బయటికి పంపించేయచ్చు, అక్కడ ఉండేవాడు టూరిజం యాక్టివిటీ ఇవ్వచ్చు. ఇలా నువ్వు ఇలా చేయొచ్చా నువ్వు. ఈ గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మిడ్ గ్రౌండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఒక బ్యూరోక్రాట్కి ఉండాలి. అంటే ఈ కేసు, ఈ ఆర్టికల్ మొత్తం దాని గురించి మాట్లాడింది. సో కొన్ని కేస్ స్టడీస్ మాట్లాడుకుంటూ దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ దోస్ థింగ్స్. సో దెర్ ఇస్ ద టైగర్ రిజర్వ్ ఫర్ బిలిగర రంగా టైగర్ రిజర్వ్, కర్ణాటక. బిలిగర రంగా టైగర్ రిజర్వ్ ఒకప్పుడు కాంటెక్స్ట్ అనమాట ఇది. ఈ టైగర్ రిజర్వ్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవిక్ట్ చేశారు బయటికి. అప్పుడే కొత్తగా వచ్చిందనమాట. ఏది ఈ దీన్ని ఏమంటారు, WPI యాక్ట్ వచ్చి 2002లో అమెండ్మెంట్ జరిగింది, కొత్తగా వచ్చిందనమాట. అక్కడ ఉన్న ట్రైబ్స్ని బయటకు వేస్తారు. బ్రో బయటికి వెళ్ళి గేమ్ ఆడుకో అన్నారు, రైట్. కానీ వాళ్ళు ఎవాక్యుయేట్ అవ్వలేదు. సో దాంతోపాటు ఏంటంటే కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు ఎదిరించి అక్కడే ఉన్నారు. ఆ ఎదిరించి అక్కడ ఉండటం వల్ల వాట్ దే హ్యావ్ షోన్ దెమ్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ద టైగర్ పాపులేషన్. అంటే వాళ్ళు ఉండటం వల్ల ఆ టైగర్ పాపులేషన్ పెంచి చూపించారు. గవర్నమెంట్కి ప్లస్సా మైనస్ ఇది ప్లస్ కదా. అంటే యూ కెన్ యూస్ దేర్ థాట్ ప్రాసెస్ టు ఇంక్రీజ్ ఇన్ దోస్ ఫానా పాపులేషన్, రైట్. అందుకని దే బ్రాట్ ఏ కమ్యూనిటీ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు WPI యాక్ట్లో. ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి చేసుకుందాం పని. నీ పని నువ్వు అక్కడే ఉండు, నీకు ఎంప్లాయ్మెంట్ కావాలా బయటికి రా, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు అక్కడే ఉంటావు, టూరిజంలో ఉండు, నీకు చేసుకుంటా. MFP ప్రొడ్యూస్ చేసుకో, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ చేసుకో, నాకు అమ్ముకో. సో అంతా కూర్చొని సామరస్యంగా డిస్కస్ చేసుకుందాం, మ్యాటర్ అక్కడే సెటిల్ చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్ ఇవన్నమాట. సో దెర్ ఇస్ 2 కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 యాక్ట్స్, WPI యాక్ట్ అండ్ ద FRA యాక్ట్. ఇది కొంచెం ఇంపార్టెంట్. దిస్ ద ఓవరాల్ బేసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్, రైట్. ద స్టోరీ సో ఫార్ చదవండి. Ministry of Tribal Affairs has prepared a new policy framework titled the Reconciling Conservation and Community Rights, a policy framework for what? Relocation and coexistence in the India's tiger reserves. Coexistence ఎవరెవరు, టైగరు ఆ ట్రైబ్. సో ఇద్దరికి మిడ్ గ్రౌండ్. సో దిస్ కమ్స్ ఆఫ్టర్ వాట్? Complaints and legal challenges about what? Forced or poorly compensated relocation of the tribal communities from the tiger reserves. Why has this policy needed now? Enduku? So there is an organization called NTCA, National Tiger Conservation Authority. Very, 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 very important authority. So which ministry? Ministry. ఏ మినిస్ట్రీ అయి ఉండొచ్చు? Correct. Ministry of Environment and Forest. MOEF triple FA. MOEF. Ministry of Environment and the Forest అనమాట. సో ఈ మినిస్ట్రీ కింద దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ అథారిటీ ఏదైతే ఉందో ఇది స్టాట్యూటరీ అథారిటీ, నాన్ స్టాట్యూటరీ? గెస్. స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీనా? గెస్ వర్క్ ఏదైనా సార్ మనకి. నాన్ స్టాట్యూటరీనా? స్టాట్యూటరీ కదా. సో ఒక స్టాట్యూటరీ అనుకో, ఏ యాక్ట్ కిందకి రావచ్చు? ఇప్పుడు టైగర్ ఏంది? ఇప్పుడు మనం రెండు యాక్ట్స్, ఒక WPI ఇంకోటి FRA. ఇప్పుడు దేనిలోకి రావచ్చు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో దిస్ ఈస్ ద లాజికల్ కనెక్షన్. ఈ కనెక్షన్ లేకపోతే ఏంటంటే అంత బైహార్ట్ చేసుకునే ప్రాసెస్లో ఉంటాం మన ఎగ్జామ్లో అయినా సరే. సో WPI ఇట్ హ్యాస్ వాట్? NTCA అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. దిస్ ఇస్ సీక్వెన్స్, రైట్. సో నెక్స్ట్ కంట్రీ హియర్, ఇదే మొత్తం ఇదంతా కథంత ఇదే. ట్రైబల్ కన్సర్న్స్ చూడండి చాలు ఫస్ట్. దే ఆర్ బీయింగ్ ప్రెజర్డ్ టు వాట్? Relocate from the reserve. Next is the FRA actually allows them to leave them within the tiger reserves and exercise the community forest rights. సో వాళ్ళు ఉండమని చెప్తుంది ఒక యాక్ట్, ఎవరు? FRA యాక్ట్. వెళ్ళమని చెప్తుంది యాక్ట్ ఎవరు? WPI యాక్ట్. అందుకే కాన్ఫ్లిక్ట్ విత్ 2 గవర్నమెంట్ రెగ్యులేషన్స్. అందుకని ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు మనం తీల్చుకునేది ఈ పేపర్ ఆర్టికల్ అంతా అదే అనమాట. సో నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి ఈ పాయింట్. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడ? కర్ణాటక. సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దెర్ ఇస్ 2 ట్రైబ్స్. ట్రైబ్ 1 ఎవరాలు? ఒకళ్ళేలే, ఇద్దరు కాదు, ఒకరు. జేను కురుబా ట్రైబ్. సో ద ట్రైబ్ ఆర్గ్యూడ్ దట్ దేర్ రియలొకేషన్ వైలేటెడ్ వాట్? FRA రైట్స్. FRA రైట్స్ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రైట్స్ అనమాట. అండ్ ద కాంపెన్సేషన్ వాస్ ఇన్అడిక్వేట్. సో ఇక్కడ ఏం చేద్దాం అల్టిమేట్లీ?
ఆబ్జెక్టివ్ టు ఇన్షూర్ ద రీలొకేషన్ ఆఫ్ ఎప్పుడు చేసంటే ఇట్స్ లాస్ట్ రిసార్ట్. లాస్ట్ రిసార్ట్ అంటే అన్నీ అవ్వకపోయినప్పుడు ఆ టైంలో నువ్వు రీలొకేట్ చేయి. నెక్స్ట్ ఏంటి, రెస్పెక్ట్ ఫర్ వాట్ యువర్ FRA ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇట్ ఈస్ వాలంటరీ, ఫెయిర్, ట్రాన్స్పరెంట్ అండ్ సైంటిఫికలీ జస్టిఫైడ్. ఇన్వాల్వ్ వాట్ పోస్ట్ రిలొకేషన్ సపోర్ట్ ఇన్ ద కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద కన్జర్వేషన్. ఇక్కడ వాలంటరీ ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళు GS లెవెల్ నుంచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఫ్యామిలీ లెవెల్కి వెళ్ళమంటున్నారు కన్సల్టేషన్కి. ఒకప్పుడు GS డిస్కషన్ గ్రామ సభ మొత్తం నుంచి తీసుకోవాలి, ఇప్పుడు దాని నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం, ఫ్యామిలీకి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళని బట్టి నువ్వు ఇలా టైలర్ మేడ్ చేసుకో. దిస్ ఆర్టికల్ ప్యూర్లీ టాక్స్ అబౌట్ దట్ వన్. సో నెక్స్ట్ దెర్ ఇస్ అన్ యాక్ట్ కాల్డ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, జస్ట్ 3 to 4 ప్రొవిజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫారెస్ట్ రైట్స్ కెన్ ఆల్సో బి క్లెయిమ్డ్ బై దిస్ పార్ట్. చూడండి ఏంటిది, ఎవరు, ఎనీ మెంబర్ ఆఫ్ ఆర్ కమ్యూనిటీ హూ హ్యాస్ ఫర్ అట్లీస్ట్ ఎంత, ఎన్ని, 3 or 4 3 జనరేషన్స్, అదే ఏరియాలో 3 జనరేషన్స్ నుంచి ఉంటున్న నెక్స్ట్ 75 years ప్రియర్ టు వాట్ 13th day of December 2005. అంటే 3 generations ప్రియర్ టు డేట్ ఇచ్చాడు. ఏ డేట్ ఇది, 13 December. దీని ముందు 3 generations అండ్ 75 years. ఇది క్లాసికల్ థింగ్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. 3 generations 75 years ముందు నుంచి, ఈ డేట్ ముందు నుంచి ఉంటున్నావు నువ్వు అక్కడే ఉంటున్నావు. వాడు ట్రైబ్ అయిన అవ్వచ్చు, ట్రైబ్ అయిన కాకపోవచ్చు. అందుకే ఈ యాక్ట్ పేరు చూడండి ఒకసారి, ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఈ యాక్ట్ పేరు ఇది. ట్రైబ్స్ లేకపోయినా ఎవడైనా సరే, నువ్వైనా సరే ఒక 75 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నావు అనుకో, నువ్వు ట్రైబ్ కాకపోయినా సరే యు ఆర్ యాక్సెప్టెడ్ టు దిస్ యాక్ట్. సో దీనికి మెయిన్ థింగ్ ఏంటి, 3 generations 75 years, ఒక డేట్ ఇచ్చాడు కదా ఆ డేట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ దిస్ వన్. ఈ యాక్ట్లో ఏం చెప్పాడు, గ్రామ సభ. గ్రామ సభ ఇస్ ది అథారిటీ ఫర్ డిటర్మైనింగ్ ఆఫ్ వాట్, ఏది డిటర్మైన్ చేయాలి, ఎవరు డిటర్మైన్ చేయాలి, గ్రామ సభ. సో నెక్స్ట్ ఇట్ ఐడెంటిఫై 4 type of rights. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ టైటిల్ రైట్స్, నెక్స్ట్ యూజ్ రైట్స్, నెక్స్ట్ ఈస్ కాల్డ్ రిలీఫ్ రైట్, నెక్స్ట్ ఈస్ కాల్డ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ రైట్స్. సో టైటిల్ రైట్స్ అంటే ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ నువ్వు ఎప్పుడో పంట పండించుకుంటా ఉన్నావు, ఎప్పటి నుంచో ఉన్నావు, సో దానికి టైటిల్ రైట్స్ అంట అనమాట. సో దీనికి ఏంటంటే ట్రైబల్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ మ్యాక్సిమం హౌ మచ్, ఎంత నెంబర్, 4 hectares. ఈ 4 hectares వరకే నీకు పంట పండించుకోవడానికి పర్మిషన్. 4 hectares కంటే ఎందుకు ఎక్కువ వద్దు అంటే నీ సర్వైవల్కి నీ 4 సరిపోతాయిగా. అంటే నువ్వు అక్కడ ఎప్పటి నుంచో ఉన్నావు, నీకు కావాల్సిన సర్వైవలే కదా, ఆ సర్వైవల్కి ఆ 4 hectares సరిపోద్ది కదా, అది గవర్నమెంట్ పర్స్పెక్టివ్. సో నెక్స్ట్ వన్, ఓనర్షిప్ ఈస్ ఓన్లీ ఫర్ ద ల్యాండ్ దట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ కల్టివేటెడ్. లేదు నా ఆ స్థలం కావాలి, నీకు కల్టివేట్ చేసుకోకుండా పక్కన ఉంది, దానికి ఓనర్షిప్ రాదు. ఎవరికి, వీళ్ళకి, ట్రైబల్స్ అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్కి. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ రైట్స్ ఏంటి, నెక్స్ట్. సో ఇంకోటి కూడా చూడండి, మర్చిపోయా, నో న్యూ ల్యాండ్స్ విల్ బి గ్రాంటెడ్. ఈ 3 provisions ఆర్ వెరీ ఇంపార్టెంట్. టైటిల్ రైట్స్ ఫస్ట్ ఏంటి, మ్యాక్సిమం ఎన్ని హెక్టర్స్, 4 hectares. కల్టివేట్ చేయండి నీకు ఇస్తారా, ఇవ్వరు. నెక్స్ట్ నో న్యూ ల్యాండ్స్ విల్ బి గివెన్. సో నెక్స్ట్ ఈజ్ యూజ్ రైట్స్. నువ్వు ఏంటంటే MFP మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కింద నువ్వు ఏమనుకుంటావంటే ఐవరీ ఒకప్పుడు అమ్ముకునేవాళ్ళు, టస్క్ తెలుసుగా మీకు, ఎలిఫెంట్ టస్క్ ఒకప్పుడు. ఇప్పుడు ఈ రెగ్యులేషన్ రాకముందు ఏంటంటే వెరీ ఫేమస్ ఐవరీ టస్క్, దాన్ని అది కూడా ఫారెస్ట్ ప్రొడ్యూసే కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కెమికల్, గాంజా పండిస్తున్నావు, ఫారెస్ట్లో పండిస్తున్నావు, అది బ్యాన్. అది నువ్వు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అమ్ముకోవచ్చు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ రెస్ట్రిక్టెడ్ ఏవేవి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉండాలి. ఇప్పుడు ఏంటి రెస్ట్రిక్షన్ చేస్తారు అనమాట. ఒక్కొక్క ఫారెస్ట్లో తీసుకున్నారు, ఇవి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యువర్ దాన్ని ఏమంటారు, హనీ ఈజ్ యువర్ MFP మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇంకేమున్నాయి, సమ్ లీవ్స్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంట. ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇప్పుడు అది కొంచెం కమర్షియలైజ్ అయింది కాబట్టి వద్దు మనకి. హనీ, టింబర్ రాదు ఇక్కడ, అదే చెప్తున్నాను కదా, టింబర్ రాదు. టింబర్ వచ్చేసరికి మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఎందుకంటే దానివల్ల నీకు మిల్లింగ్ సా మిల్స్ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. సో అందుకని మనకి అది రాదనమాట, టింబర్ రాదు. MFP అంటే లీవ్స్, ఏదైనా నీకు ఔషధాలు చేసుకోవడానికి ఆయుర్వేదిక్ ఔషధాలు ఉంటాయి కదా, వాటికి కమ్స్ అండర్ వాట్, మైనర్ ఫారెస్ట్. వాటికి నీకు యూజ్ రైట్స్ ఇచ్చారు.
నెక్స్ట్ గోస్ విత్ ఆమ్లా తీసుకోండి. నెక్స్ట్ ఈస్ కాల్డ్ రిలీఫ్ రైట్స్. రిలీఫ్ అంటే ఏం లేదు, ఒకప్పుడు నువ్వేం చేసుకున్నావు, బయటకు వెళ్ళిపోవాలనుకున్నావు, రీహాబిలిటేట్ చేయాలి. వాళ్ళకి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏ రైట్స్ కావాలి వాడికి, రిలీఫ్ రైట్స్ కావాలి. లాస్ట్ ఏంటి, ఫారెస్ట్ మేనేజ్మెంట్ రైట్స్. సో ఇక్కడ వీడికి ఇచ్చాడా లేదా, ఇదే కదా ఇష్యూ. ఈ ఫారెస్ట్ మేనేజ్మెంట్ రైట్స్ ఏ యాక్ట్ నుంచి ఉంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో ఉంది. ఇది అగైన్ కాన్ఫ్లిక్ట్ విత్ విచ్ యాక్ట్, WPA యాక్ట్. సో వీళ్ళ బాధ కూడా ఇది, ఆల్రెడీ మాకు యాక్ట్లో ఉంది, ప్రొటెక్ట్ చేసుకోవడానికి మా దగ్గర స్కోప్ ఉంది, కానీ WPA యాక్ట్ ఏం చెప్తుంది, బయటికి వెళ్ళిపోమని చెప్తుంది, నన్ను ఫోర్స్ చేస్తున్నారు. సో ఇదంతా కాదని చెప్పి ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకొని ఒక సామరస్యం ప్లస్ పేపర్ మీద డిస్కషన్ నడుస్తున్నాయి, ఇదే ఇష్యూ. సో ఇదంతా అవసరం లేదు, 100% లేదు. నో సేల్, యూ కెన్ ట్రాన్స్ఫర్, నీ పిల్లలకు నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నాట్ టు ఎనీ అదర్ పర్సన్. మన పేరు మీద ఉన్నా సరే యూ నీడ్ టు ట్రాన్స్ఫర్, నీకు ట్రాన్స్ఫర్ ఓన్లీ ఫర్ యువర్ నెక్స్ట్ జన్ అంతే. దేర్ ఈస్ నో 100% ఇట్ ఈస్ అని దాన్ని ఏమంటారు, భయంకరమైన దాన్ని ఏమంటారు, నేరం అనమాట అది. యు ఆర్ సెల్లింగ్ ట్రైబల్ టు ట్రైబల్ ట్రాన్స్ఫర్. there is no concept of selling. సో ఆంథ్రోపాలజీ మాట్లాడుకుందాం పేపర్ 2లో తర్వాత. సో ఇప్పుడు రండి, విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్. బట్ కాంటెక్స్ట్ ఇదే, దెర్ ఈస్ నో సెల్లింగ్. మోస్ట్లీ ఏంటి అంటే వెరీ ట్రాపింగ్ విత్ దిస్ పర్సన్స్, మనీ లెండర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి మెల్లగా వాళ్ళలో మెల్లగా లాక్కుంటారు నీలోకి, అలవాటు చేసుకుని వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ అబ్యూస్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ ద ట్రైబల్స్. డ్రగ్ అబ్యూస్ అనమాట బాగా ఎక్కువ ఉంది ట్రైబల్స్లో. గాంజానే కాదు, ఏదైనా సరే డ్రగ్ అబ్యూస్. వాళ్ళకి కొత్త కైండ్ ఆఫ్ సైకో అనలిటిక్ సబ్స్టెన్స్ అలవాటు చేస్తారు మెల్లగా. ఫస్ట్ ఫ్రీకి ఇస్తారు. సో జియో లాంటిదే మాట్లాడుకున్నాం కదా, జియో క్లాసికల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఫ్రీకి ఇస్తారు, మెల్లగా 100 రూపాయలకి ఇస్తారు, తర్వాత 300కి ఇస్తారు, ఇప్పుడు 600 అయింది. ఎంత అయింది నాకు తెలియదు. సో సంథింగ్ ఎంతో కొత్త అయిందిగా, ఫ్రీకి ఇస్తున్నారు ఇప్పుడు. సో ఫ్రీకి ఇవ్వట్లేదు కదా, అప్పుడు అల్టిమేట్లీ ఏం చేయాలి, నువ్వు డబ్బులు కట్టాల్సిందే కదా. సో నువ్వు అలవాటు పడిపోయావు కదా, జియోలోకి మారదాం అనుకుంటున్నావా, మారదాం అనుకోవట్లేదు, 300 కదా అనుకుంటావు. వాడు కూడా అంతే, ట్రైబల్ కూడా అంతే అనమాట. నాకు డ్రగ్ ఇస్తున్నాడు, వాడి దగ్గర పని చేస్తాను, రాత్రికి వేసుకుంటాడు, పడుకుంటాడు. సో మోస్ట్లీ పొలిటిక్స్ థింగ్ అంత ఇదే అనమాట. పాలిటిక్స్ మొత్తం సర్వైవ్ అవుతుంది దీని మీదే. సో కమింగ్ టు ఇయర్ ఆన్సర్ చెప్పండి ఫస్ట్, తర్వాత డిస్కషన్స్. ఫిక్సా కాదా? రైట్ టు ఓనర్షిప్ ఆఫ్ మినరల్ వెల్త్ బిలో ద ఫారెస్ట్ ల్యాండ్, అవునా? నో కదా? సో వాట్ ఈస్ ఆన్సర్ దెన్? ఏ 1 and 2. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఒక యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? సో 2 మినిస్ట్రీస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఒకటి దగ్గర ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఒకటే, బోత్ కాదు, ఒకటే. ఒకటే ఏదో చెప్పండి చాలు. ఫిక్సా? 100% కరెక్టే. 2022 ప్రీ క్వశ్చన్ ఇది, ఇదే క్వశ్చన్, ఇంకేం లేదు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ? ఇంత డైరెక్ట్ క్వశ్చన్. 4 మినిస్ట్రీలు ఇచ్చాడు, సెలెక్ట్ చేసుకోమన్నాడు. నాకు తెలిసిన వాళ్ళందరూ ఇది పెట్టొచ్చారు, ఎందుకంటే ఫస్ట్ ఇది తెలియదు కదా ఫస్ట్ వాళ్ళకి. ఈ ఫారెస్ట్ రైట్ ఫస్ట్ కనిపించిన పేరేంది? ఫారెస్ట్. దీనిలో ఫారెస్ట్ ఉంది, అంతా ఫారెస్టే, అంతా అడవే.